అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినిన ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియెడదలపక యున్నతడ జూవే ధర్మజ్ఞుడిలన్. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినిన ఎట్లు ప్రతివచనంబుల్ పలుకగ బన్నము వడియెడదలపక యున్నతడ జూవే ధర్మజ్ఞుడిలన్. ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపగించక, దూషిస్తే వినినట్లుండి ఎదురు మాట్లాడక, అవమానపడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు అని భావం. పలుమరు శపథంబులు నంజలియును నభివాదముయును సామప్రియాభాషలు మిథ్యా వినయంబులు గలయవి దుష్ట స్వభావ కాపురుషులకున్. పలుమరు శపథంబులు నంజలియును నభివాదముయును సామప్రియాభాషలు మిథ్యా వినయంబులు గలయవి దుష్ట స్వభావ కాపురుషులకున్. భావము: మళ్ళీ మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం, నమస్కారం చేయడం, ఎదుటివానికి నచ్చే మాటలు మాట్లాడడం, దొంగ వినయాలను ప్రదర్శించడం చెడ్డవాళ్ళ లక్షణం. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చునుర్వినాద. ధనమును విద్యయును వంశంబును దుర్మతులకు మదంబొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము వినియ తెచ్చునుర్వినాద. భావము: ఓ మహారాజా, ధనము, విద్య, వంశము అనేవి చెడ్డవాళ్లకు మదాన్ని అంటే అహంకారాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి. తనువున విరిగిన యలుగులా ననువున బుచ్చంగ వచ్చునతి నిష్ఠురతన్. మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే యుదీప. తనువున విరిగిన యలుగులా ననువున బుచ్చంగ వచ్చునతి నిష్ఠురతన్. మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే యుదీప. భావము: ఓ రాజా, శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో వాటిని బయటకి తీసింపవచ్చు. మనసులో నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటకు రావు. పాపముల కెల్లనెక్కుడు పాతకములు సువ్వె క్రోధ లోభంబులు సువ్రతాత్మ. వాని రెంటి జయించిన వాడుగాని ఎందు బరమ ధార్మికుడని ఎన్నడనబడడు. పాపముల కెల్లనెక్కుడు పాతకములు సువ్వె క్రోధ లోభంబులు సువ్రతాత్మ. వాని రెంటి జయించిన వాడుగాని ఎందు బరమ ధార్మికుడని ఎన్నడనబడడు. భావము: అన్ని పాపాల కంటే కోపము, పిసినారితనము అనేవి గొప్ప పాపములు. ఈ రెండిటిని జయించిన వాడే ధర్మాత్ముడు. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన భీతిగావగవలయున్. గరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికే ధర్మంబుల్. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన భీతిగావగవలయున్. గరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికే ధర్మంబుల్. భావము: ఎంత భయంకర శత్రువైనా శరణని వస్తే ప్రేమతో కాపాడాలి. దయగలవారు ఇట్లా చేస్తారు. ఏ ధర్మాలు దీనితో సరిరావు.
చదువని వాడజ్ఞుండగు జదివిన సద్వివేక చతురత గలుగున్. జదువగవలయును జనులకు జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రి. చదువని వాడజ్ఞుండగు జదివిన సద్వివేక చతురత గలుగున్. జదువగవలయును జనులకు జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రి. భావము: కుమారా, చదువుకోనివాడు జ్ఞానహీనుడగును. చదువుకుంటే మంచి చెడులను తెలుసుకునే నేర్పు వస్తుంది. కాబట్టి ప్రజలు తప్పకుండా చదువుకోవాలి. నాయనా, నిన్ను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను, చదువుకో. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. భావము: పున్నమి చంద్రుని వంటి ముఖము కలదానా, ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు. పరహితమే గొప్ప ధర్మం. పరహితులకు ఎక్కడా ఎదురు ఉండదు. అనువుగాని చోట నదికులమనరాదు, కొంచెమైన నదియు గొదువగాదు. కొండ అద్దమందు కొంచెమైయుండదా, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట నదికులమనరాదు, కొంచెమైన నదియు కొదువగాదు. కొండ అద్దమందు కొంచెమైయుండదా, విశ్వదాభిరామ వినురవేమ. మనకు ప్రతికూలంగా లేని చోట మనము డాంబికాలు చెప్పడం వలన లేనిపోని అనుమానాలు, అవమానాలు జరుగుతాయి. అందుకే మనము ఒదిగి ఉండాలి. అలా ఒదిగి ఉండడం వలన మనకు ఎలాంటి నష్టము జరగదు. ఏ విధంగా అయితే కొండ అద్దమందు చాలా చిన్నదిగా కనబడుతుంది, అదేవిధంగా ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా. నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా. నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతి. భావము: ఉపకారికి ఉపకారం చేయడం అంత వింతేమి కాదు. కానీ అపకారికి కూడా ఉపకారం చేసేవాడే గొప్పవాడు అని చెప్పబడుతుంది. తెలుగుదనము వంటి తీయందనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు. తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల. తెలుగుదనము వంటి తీయందనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు. తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల. తెలుగుదనం వంటి మరి ఒక తీయదనము లేదు. తెలుగు కవులను మించిన ఘనులు ఎవ్వరూ లేరు. తెలుగు తల్లి మొత్తము సాధుజనులందరికీ కూడా కల్పవల్లి. ఓ లలిత సుగుణజాల తెలుగు బాల, విను అని భావము. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి కలదు. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి గలదు. భావము: మనము మాట్లాడే మాటలకు చాలా పదును ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక కత్తికి పదును ఉంటుందో అదేవిధంగా మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకోన అంటే అలాంటి మాటలు చాలా శక్తివంతమైనవి, గొప్పవైనవి అని అర్థము.